ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జీవితంలో ఒక్కసారైనా కబడ్డీ కాంపిటీషన్ లో గెలవాలనుకుంటున్నాను మేడం. ఆడడానికి వెళ్తే నా భర్త నా మీద చేయి చేసుకుంటున్నాడు మేడం. కంప్లైంట్ రాసివ్వు. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. పోలీస్ దెబ్బ పడాల్సిందే. కంప్లైంట్ ఇస్తాను మేడం. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? తాళి కొట్టిన మొగుడిని నా మీదే కంప్లైంట్ ఇస్తావా? ఇంకొకసారి ఆ అమ్మాయి మీద చెయ్యి పడిందో నీ చెయ్యి 1000 ముక్కలవుతుంది. జాగ్రత్త. ఏంటి పోలీస్ స్టేషన్లో పైగా నా ఎదురుగానే కొడతావా? వీణ్ణి కొట్టడానికి పోలీస్ స్టేషనే అక్కర్లేదు. అయినా చేయి చేసుకోవడానికి నువ్వెవరవయ్యా? తను నీకేమవుతుందని? ఒక ఆడపిల్ల కళ్ళల్లో నుండి కన్నీటి బొట్టు జారిన ప్రతి ఆడపిల్లకి నేను అన్ననే అవుతాను. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వాడు నీ ముందే తప్పు చేస్తుంటే వాడిని పట్టుకుని శిక్షించలేనప్పుడు వాడిని కొట్టడానికి నేను కాకి చొక్కా వేసుకోవాల్సిన అవసరం లేదు. భలే చెప్పావు బావా. అర్థం చేసుకుని నీ భార్యని తీసుకువెళ్ళు. కన్నీళ్లు పెట్టిందో నువ్వు కటకటాల వెనకే. చూడు శివ, అనవసరంగా ఒక వ్యక్తి మీద నీ భర్త చేయి చేసుకున్నాడు కాబట్టి నీ భర్తని కూడా సెల్లో పడేయాల్సి వస్తుంది. మిస్టర్ దేవరాజ్, మా ఆయన ఏం తప్పు చేశారు? ఏం చేశాడా? నా కళ్ళ ముందే ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టాడు. ఎందుకు కొట్టారు? రే 101 సార్, చెప్పు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు కాబట్టి సార్. కానీ ఎఫ్ఐఆర్లో అలా ఉండదు శివ. గంగ కావాలని చేయి చేసుకున్నట్టుగా ఉంటుంది. చేతిలో లాఠీ ఉంది కదా అని డ్యూటీ ఎలాగైనా చేయొచ్చు అనుకున్నావేమో. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఖచ్చితంగా తెలిసిపోతుంది. సస్పెండ్కి గురవ్వాల్సింది తమరే. సరే అయితే వదిలేస్తాను. కానీ నా పెళ్ళం కూడా బాక్సర్ అవ్వాలని ఒకటే ఉర్రుతులు ఊగుతుంది 101. దాన్ని కూడా ఇలాగే 4 దెబ్బలేసి నోరు మూసుకొని ఇంట్లో పడుండమని చెప్పాలి. ఈ చెల్లి కంట తడి పెడితేనే ఒక చెంప చెళ్ళు మంది. ఇంకా సొంత చెల్లి ఏడ్చినట్టు వార్త వింటే వార్తాపత్రికల్లో న్యూస్ కూడా రావచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.